ఖమ్మం జిల్లా చండ్రుకొండ మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. నిన్న నల్లమోతు రామారావు అనే వ్యక్తి వాకింగ్కు వెళ్తున్న సమయంలో రైల్వే బ్రిడ్జ్ వద్ద అతనిపై ఎలుగుబంటి దాడి చేసింది. కాగా నేడు అంబేద్కర్ కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి ఇంటి నుండి బయటకు వస్తూ ఉండగా దాడి చేసింది. ఇక తన అరుపులతో స్థానికులు ఎలుగును ఊరి బయటకు తరిమేశారు. గత 2 రోజులుగా ఖమ్మం జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తుంది. అలాగే ఇద్దరిపైన దాడి చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. నేడు అంబేద్కర్ కాలనీ పైన కూడా ఒక వ్యక్తిపై దాడికి దిగబడింది ఎలుగుబంటి. అయితే ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మధు, నిన్న తెల్లవారుజామున జరిగింది ఒక ఘటన. మొదటిసారి ఆ ఘటన జరిగిన తర్వాత అటవీ శాఖ అధికారులు అప్రమత్తం కావాల్సింది. ఎందుకంటే ఉదయం పూట చెరుగొట్టు మీద వాకింగ్కి వెళ్ళిన నల్లమోతు సీతారామయ్య మీద దాడి జరిగింది. తీవ్ర గాయాలు చేయడంతో విజయవాడ తీసుకెళ్లారు. మళ్ళీ ఈ రోజు కూడా రెండోసారి మళ్ళీ అక్కడ ఓ వ్యక్తి మీద దాడి చేయడంతో ఆందోళన పడుతున్నారు గ్రామస్తులు. అయితే ఎప్పుడైతే ఎలుగుబంటి అంటే ఆహారానికి సంబంధించి అటవీ ఉత్పత్తులు మొత్తం కూడా నరికివేయడంతో వాళ్ళు పట్టణ ప్రాంతాలకి బాహ్య ప్రపంచానికి వచ్చే పరిస్థితి. అటవీ శాఖ అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకున్నట్టయితే ఈ ఘటనలు మరీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉంది. అయితే అటవీ ఎప్పటికప్పుడు నరికివేయటం, అలాగే వాటిని నరికివేసేటప్పుడు పోడు భూములు గినక చేసేటప్పుడు కూడా మిన్నకుంటాం అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన ఘటన తర్వాత కూడా వాళ్ళు అప్రమత్తం కాకపోవటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. ఈ రోజు కూడా గాయపరచడంతో ఆ గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అటు వెళ్ళాలి అంటే తీవ్రంగా భయపడుతున్నారు. ఇటు పోలీస్ యంత్రాంగం కూడా అటు దృష్టి పెట్టారు. అటవీ శాఖ అధికారులు వాటిని మత్తుమంది ఇచ్చేది సరే ఎలుగుబంటితో బతికే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని గ్రామస్తులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్తారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లే వాళ్ళు ఉంటారు. అటు అంటే ఈ మేకలు, గొర్రెలు, ఆవులు కాసుకునే అటవీ ప్రాంతం కాబట్టి వాళ్ళ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎలుగుబంటి దాడి చేస్తామని చెప్పిన భయాందోళనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అటవీ శాఖ వాటిని ఉపాయంగా ఆ ఎలుగుబంటి బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో ఇల్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.